కదా కెనడాలో నిజంగానే వాళ్ళు 25 అవర్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఒక టైమర్ రన్ అవుతూ ఉంటుంది స్క్రీన్ పైన. సో అదేంటంటే మీరు 1:59 AM తర్వాత 2 రావాలి కానీ మళ్ళీ 1కి వెళ్ళిపోద్ది టైం. సో అది దాన్ని డే లైట్ సేవింగ్ కరెక్షన్ అంటారు. ఇప్పుడు జరిగింది అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ డే లైట్ సేవింగ్ అంటే ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు స్ప్రింగ్ ఆ స్టార్టింగ్లో ఏంటంటే రాత్రి 1 గంట నుంచి 2 అవ్వాలి కదా. సో 1 నుంచి డైరెక్ట్గా 3 అయిపోద్ది అనమాట. ఎందుకంటే డే లైట్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. సో నైట్ని తగ్గించి డే లైట్ని ఇంక్రీజ్ చేయడం చేస్తారనమాట. సో ఆ టైం అప్పుడు తగ్గించిన టైంని 1 అవర్ ఇప్పుడు కరెక్ట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు టైమర్ చూస్తున్నట్టయితే 1:59 తర్వాత 2 అవ్వాలి కదా 2 AM, బట్ మళ్ళీ 1కి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఎప్పటి నుంచి అంటే 1800s నుంచి కూడా చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సరదాగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన ఫ్రెంచ్ న్యూస్ పేపర్కి ఒక ఇది రాశాడనమాట. పర్షియన్స్ కొంచెం తొందరగా లేస్తే వాళ్ళ క్యాండిల్ ఖర్చు మిగులుతుంది ప్లస్ డే లైట్లో ఎక్కువ ఉంటారు అని ఒక ఫన్నీగా రాస్తే అందరూ సరదాగా తీసుకున్నారు. బట్ తర్వాత అది ఏమైంది, ఇంకొక ఆయన ఎంటమాలజిస్ట్, న్యూజిలాండ్ ఎంటమాలజిస్ట్, ఆయన ఏమన్నాడంటే ఒక 2 hours డే లైట్ సేవింగ్ కానీ మనం చేయగలిగితే మనం ఎక్కువగా బయట స్పెండ్ చేయొచ్చు, ఇన్సెక్ట్స్ బగ్స్ లాంటివి పట్టుకోవచ్చు అని ఆయన వర్షన్లో ఆయన చెప్పాడు. అందరూ హ్యూమర్ కింద తీసుకున్నారు. దాని తర్వాత మాత్రం World War Iలో దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఏంటంటే ఈ జర్మనీ, ఆస్ట్రియా ఏం చేశారంటే ఈ డే లైట్ సేవింగ్ చేస్తే మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది అని చెప్పి ప్రపోజ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు. సో అది World War IIలో కూడా కంటిన్యూ అయింది. తర్వాత 1980sలో యూఎస్ దీన్ని ఒక లా లాగా తీసుకొచ్చింది, యూనివర్సల్ టైమ్ లా అని. సో అప్పటి నుంచి మ్యాండేట్ చేసింది దీన్ని. అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎలాగో ఫాలో అవుతున్నాయి. బట్ చాలా వరకు ఏంటంటే దేశాలు దీన్ని అపోజ్ కూడా చేస్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల కన్ఫ్యూజన్, స్లీప్ ప్యాటర్న్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారుతున్నాయి 1 hour వల్ల. దీన్ని ఆపేద్దామని. బట్ ఇప్పుడైతే ఎవరూ ఆపట్లేదు, దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. దీన్ని మళ్ళీ కెనడాలో అన్ని స్టేట్స్ ఫాలో అవ్వవు, ఒక సస్కాచ్యువన్ అని ఆ స్టేట్ ఫాలో అవ్వదు. అండ్ యూఎస్లో అరిజోనా అనే స్టేట్లో కొన్ని ప్లేసెస్లో మ్యాక్సిమం దీన్ని ఫాలో అవ్వరు అనమాట. అండ్ ప్రస్తుతం వరల్డ్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూస్తున్నారు కదా, లీడర్స్ అందరూ కూడా చాలా మెంటల్ ఫెలోస్ లాగే ఉన్నారు. సో ఎవరు ఏదేమంటారు, ఒక పిన్ను తీసిన గ్రానైట్ మీద కూర్చున్నట్టే ఉంది. సో ఇప్పుడు మ్యాక్సిమం నెగిటివిటీ ఉన్న న్యూస్ కానీ అట్లాంటివి స్ప్రెడ్ చేసుకోకుండా, ఈవెన్ మేము ఇప్పుడు ఎన్ఆర్ఎల్ కింద ఇక్కడ ఉన్నా సరే మా పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు వస్తున్న న్యూస్ ఆర్టికల్స్ అవి. నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ మనం చేయగలిగేది ఏం లేదు. సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి, రిలాక్స్గా ఉండండి, ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. అంతే ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి హెల్త్ పాడు చేసుకోండి, అది మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. నా పేరెంట్స్కే కాదు అందరి పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్, అందరు ఇక్కడ వర్క్ చేసిన ఎన్ఆర్ఐస్ కూడా ఇదే సజెషన్. అండ్ మోర్ ఓవర్ వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి, కొంచెం చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ లా ఉంటుంది. నేను వీడియోస్ చేయడం ఆపను, బట్ యా నీడ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.